హలో వెల్కమ్ టు ఇతిహాస వేదం ఛానల్. ఈరోజు మనం రహస్య నగరాలు పాతాళలోకం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాతాళలోకం నిజంగా ఉందా? అది భూమి కింద లేక వేరే లోకమా? ఇవి ఎన్నో యుగాలుగా మానవుల మెదడును తొలిచివేసే ప్రశ్నలు. పురాణాల్లో చెప్పిన వివరాలు ఆధునిక శాస్త్రం ఏమంటుందో తెలుసుకుందాం. హిందూ పురాణాలలో లోకాలను 7 ఉపలోకాలు, 7 పాతాళ లోకాలు అని విభజించారు. భూలోకం మనం నివసించే ప్రదేశం. పాతాళలోకం భూలోకానికి కింద ఉండే రహస్య ప్రదేశం. ఇది భూమి లోపలేనా, అంతరిక్షంలో ఎక్కడైనా ఉందా అన్నది ఒక రహస్యం. హిందూ గ్రంథాల ప్రకారం పాతాళం అనేది ఒక్క ప్రదేశం కాదు, 7 భిన్నమైన లోకాలు ఉన్నాయి. అతలలోకం మాయా మాంత్రిక విద్యల కలయిక స్థలం. వితలలోకం ఇక్కడ హట్టకేశ్వర మహాదేవుడు ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. సుతలలోకం మహాబలి చక్రవర్తి పాలించే లోకం. రసాతల లోకం నాగులు నివసించే ప్రదేశం. తలాతల లోకం మయదానవుడు ఇక్కడ ఉన్నారని చెబుతారు. మహాతల లోకం నాగరాజుల స్థానం. పాతాళ లోకం అత్యంత రహస్యమైన లోకం. ఇక్కడ అనేక రాక్షసులు, నాగులు మరియు మాయా విద్యగాళ్ళు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పాతాళం భూమికి లోపల ఉందని చాలా పురాణాలు చెబుతున్నాయి. కానీ శాస్త్రజ్ఞుల ప్రకారం భూమి లోపల మెంటిల్ కోర్ మాత్రమే ఉన్నాయి. అయితే భూగర్భంలో కొన్ని భీకరమైన గుహలు, భూమి అంతర్భాగాల్లో పెద్ద విస్తీర్ణ ప్రాంతాలు ఉండొచ్చని భావిస్తున్నారు. కొంతమంది పరిశోధకులు పురాణాలలో చెప్పిన పాతాళం అనేది భూమి కింద కాకుండా మరొక డైమెన్షన్ అయి ఉండొచ్చని అంటున్నారు. కొన్ని పురాణాల్లో పాతాళానికి వెళ్ళడానికి రహస్య ద్వారాలు ఉంటాయని చెబుతారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పాతాళ లోకానికి కొన్ని రహస్య ద్వారాలు ఉంటాయి. కొన్ని పురాతన ప్రదేశాల్లో గుహలు, అడవుల మధ్య ప్రవేశ ద్వారాలు ఉన్నాయనే నమ్మకం ఉంది. ఉదాహరణకు పాతాళ భువనేశ్వర్, ఉత్తరాఖండ్. ఇక్కడ నమ్ముతారు కృష్ణుడి కాలంలో పాతాళలోక ద్వారం ఉందని. శేషనాగ గుహ, హిమాచల్ ప్రదేశ్. ఇది ఒక రహస్య ప్రదేశమని భావిస్తారు. పురాణాల ప్రకారం పాతాళం నిజంగా ఉంది, కానీ అది భూమి లోపల లేక వేరే లోకమా అనే విషయాన్ని ఇప్పటి వరకు శాస్త్రం రుజువు చేయలేదు. అయితే పురాతన ధర్మ గ్రంథాలు, హిందూ శాస్త్రాలు మరియు కొన్ని ఆధునిక ఊహలు ఈ విషయాన్ని ఇంకా రహస్యంగానే ఉంచాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇతిహాస వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి.